ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మీకందరికీ స్వాగతం. అందరూ కూడా దేవుని సన్నిధిలో చేరడానికి సిద్ధపడి ఉంటారు. ఎందుకంటే గడిచిన పగలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా అందరినీ ఆరోగ్యకరంగా తమ ఇండ్లకు చేర్చి అందరూ కూడా కుటుంబంతో సంతోషంగా గడపడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనం చెల్లిస్తున్నాం కదా. మరి రాత్రి వేళ ప్రార్థన సమయంలో దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి మంచి వార్త ఏమిటంటే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 19వ వచనము. ఇది దావీదు చెప్తున్నటువంటి మాట. అతడు ఎంత ధైర్యంగా ఈ మాట చెప్తున్నాడు కదా. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించెను అని. దేవుడికి మనము ఇష్టంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకునేవారు, దేవునిని ఆరాధించేవారు, దేవునిని ప్రేమించేవారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. మన జీవితంలో మనం అలాగే ఇష్టంగా ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. 91వ కీర్తనలో కీర్తనాకారుడు రాస్తున్నటువంటి కీర్తన ప్రకారము దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని స్వయంగా దేవుడు చెప్తున్నటువంటి మాటలు. అంటే మనం ఆయనను ప్రేమిస్తున్నామని ఆయన ఎరిగినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. మరి మనం అలా ఉన్నామా? దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే మరి ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన మాట ఏంటంటే, నిపూర్ణ హృదయంతో, నిపూర్ణ ఆత్మతో, నిపూర్ణ బలంతో ఆయనను ప్రేమించమన్నాడు. ఆయన ఆరాధించడం కంటే ముందు ప్రేమించమన్నాడు. ప్రేమించిన తర్వాత ఆరాధన. మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆటోమేటిక్గా ఆరాధిస్తాం కదా. ఆ విధమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు కదా. ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన మరి మనకు బదులుగా శిక్షను అనుభవించడానికి తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించాడు. అంత గొప్ప ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనం ఎందుకు ప్రేమించలేము? మనం కూడా ప్రేమించగలం. అప్పుడు ఆయన మనల్ని విశాలమైన స్థలమునకు తోడుకొని వస్తాడు. విశాలమైన స్థలం అంటే ఎలాంటి ఇబ్బందులు లేని స్థలము, ప్రశాంతమైనటువంటి స్థలము, మనల్ని మనము రక్షణలో ఉండగలిగే స్థలము, ఎంతో సమాధానం కలిగినటువంటి స్థలము. అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ కూడా శోధనలు జయించగలిగేటువంటి స్థలము. ఆ స్థలానికి దేవుడు మనల్ని తోడుకొని వస్తాడు. దేవుడు ఇంత గొప్ప వాగ్దానం మనకిస్తుండగా దేవుణ్ణి ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దేవా నీకు వందనములు ప్రభా. దావీదు చెప్తున్నాడు, తండ్రి యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్తున్నాడు. అందుకే ప్రభా నీవు కూడా అతన్ని ఇష్టపడుతున్నావు. మా ప్రభా నాయన, దావీదు నీ హృదయానుసారుడుగా ఉన్నాడు కనుక నీవు అతన్ని ఇష్టపడ్డావు. మా ప్రభా తండ్రి, మేము అలాంటి జీవితం జీవించడానికి మాకు కృపను అనుగ్రహించండి ప్రభా. నీకు విధేయులముగా ఉండగలగడానికి సహాయం చేయండి. విధేయత కలిగినటువంటి జీవితం తండ్రి, నిన్ను అంగీకరించి నీ యొక్క కట్టడలను అనుసరించి నడుచుకునేటువంటి ఆ మంచి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. విధేయత కలిగినటువంటి మనసును మాకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి, మేము ఒకవేళ తప్పులు చేస్తే వెంటనే పశ్చాత్తాపపడే గుణమును మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులను పారద్రోలగలిగే శక్తి ప్రభా నీకున్నది. మా తండ్రి దేవా, ఇప్పుడైతే మేము నీకు విధేయత కలిగి ఉంటామో అప్పుడు తండ్రి ఏ అంధకార శక్తులు కూడా మా మీద పని చేయవు. మా ప్రభా, ఈ గొప్ప సత్యమును బట్టి నీకు వందనాలు. మా తండ్రి దేవా, నిన్ను ప్రేమించే జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి నాయన, ఈ లోకంలో అనేక విషయాలను గురించి మేము ఆసక్తి కలిగి ఉంటాం, కానీ నీ విషయంలో తండ్రి మేము ఎంతగానో తండ్రి వెనకబడి ఉన్నాం. మా ప్రభా, దయ ఉంచండి ప్రభా. నీతో మేము ఎల్లప్పుడూ కూడా సమాధాన స్థితిలో, ఎల్లప్పుడూ కూడా నీ యందు భయభక్తులు కలిగి, ఎల్లప్పుడూ నీతో సహవాసం చేస్తూ, ఎల్లప్పుడూ నీతో మాట్లాడే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాం ప్రభా. మా సమయాలు, మా కష్టంలో, మాకున్నటువంటి ఇబ్బందులు, మా పరిస్థితులు అన్నీ ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. మా తండ్రి దేవ, ఈ
సమయంలో తండ్రి ఎవరెవరైతే ఎలాంటి కష్టంలో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల కలుగును గాక. మా ప్రభా ఈ దినము తండ్రి మరి అందరము క్షేమంగా ఇంటికి చేరినాం, కానీ ఎవరైనా తండ్రి ఆ క్షేమకరంగా లేని పరిస్థితిలో ఉన్నట్లయితే వారందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా ఎవరైనా యాక్సిడెంట్లకు గురి అయి ఉన్నట్లయితే తండ్రి వెంటనే వారికి ట్రీట్మెంట్ దొరికినట్లుగా వెంటనే తండ్రి వారు మరి బాగుపడినట్లుగా సహాయం చేయండి. ఎలాంటి భయంకరమైన పరిస్థితిలోనికి వారు వెళ్లకుండా తండ్రి మీ యొక్క కాపుదల భద్రత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా ఎవరైనా అనారోగ్యమునకు గురి అయినట్లయితే తండ్రి వారికి కూడా వెంటనే ట్రీట్మెంట్ లభించినట్లుగా సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవ వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి. మా ప్రభా ఎవరైనా దుర్వార్తలు విని ఉంటే తండ్రి ప్రభా దానివల్ల వారు ఎంతో మరి బాధకు గురైనట్లయితే ఆత్మీయులను కోల్పోయిన వారైతే తండ్రి ప్రభా వారికి కావాల్సిన ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన ఏదైనా కోల్పోయిన విషయం తండ్రి ప్రభా బిజినెస్లో లాస్ కానీ లేకపోతే ఇంకేదైనా నాయన వారు నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ప్రభా మీరు వారిని కాపాడండి, వారిని లేవనెత్తండి, వారికి ధైర్యం ఇవ్వండి, వారికి ప్రోత్సాహం ఇవ్వండి తండ్రి. మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తగిన సమయంలో వారికి తప్పకుండా నైనా చకచక సమస్తము జరిగిపోనట్లుగా నైనా ప్రభా సమస్త సహాయము వారికి దొరుకున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అద్భుతకరుడైనటువంటి దేవుడు తండ్రి మీరు ప్రభా. ఈ లోకంలో మాకు శ్రమలు వస్తాయి, అయితే ప్రభా ప్రతి శ్రమలోనూ మీరు మాకు తోడైండి మమ్మల్ని నడిపించే దేవుడు అంటున్నారు. మా తండ్రి ప్రభా ఈ లోకంలో మేమేమైనా అవమానాలకు గురైనట్లయితే నిందలకు గురైనట్లయితే ప్రభా ఈ దినం తండ్రి మేము పనిచేసే స్థలంలో ఏదైనా మరి మాట పడినట్లయితే ప్రభా ఎవరి చేతనైనా తండ్రి మేము అవమానించబడినట్లయితే ఆ పరిస్థితి అంతటిని కూడా తండ్రి మేము మర్చిపోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మాలో క్షమాపణ హృదయం దయచేయండి ప్రభా. మరి ఎవరైతే అవమానించారో వారిని మేము క్షమించగలిగే మనసు మాకు దయచేయండి తండ్రి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి తండ్రి ప్రభా. అవును మేము ఎంత బాధపడినాం ప్రభా, అయినప్పటికీ తండ్రి వాళ్ళని మేము క్షమించినట్లయితే తండ్రి వారి మనస్సు నువ్వు మార్చేస్తావు మా తండ్రి ప్రభా. నువ్వు శక్తిమంతుడు తండ్రి. వారి మనసు మార్చుకొని రేపు ఉదయాన్నే వచ్చి తండ్రి వారు తండ్రి వీళ్ళని క్షమాపణ అడిగేటట్లుగా నైనా కృప చూపించండి తండ్రి. మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి మనసును మార్చగలిగిన దేవుడు తండ్రి. ఎప్పుడైతే మేము ప్రార్థనాపూర్వకంగా మా జీవితాలలో ముందుకు సాగుతామో అప్పుడు తండ్రి మాకు నైనా మా పట్ల అధికారులకు దయ పుడుతుంది, అధికారులకు మా పట్ల కటాక్షం కలుగుతుంది దేవా. అందుని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ రక్షణ ప్రతి ఒక్కరికి నాయన దయచేయం తండ్రి ప్రభా. మా ప్రభా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి తండ్రి తన యొక్క ఆఫీసులో అయినా సరే, తను పనిచేసే ఏ స్థలంలోనైనా సరే ప్రభా ఇతరులకు మార్గదర్శకంగా ఉంటూ మా ప్రభా దాన్ని బట్టి నాయన వారు ఇతరులు వారిని గౌరవించే ఆ కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు నీ వందనాలు ప్రభా. పైకి ఒకవేళ వాళ్ళు అగౌరవంగా ఉన్నట్లు ఉంటారు, కానీ మనసులలో ఖచ్చితంగా ప్రభా ప్రతి క్రైస్తవుని గురించి సరైన క్రైస్తవ జీవితం చూసినటువంటి వారిని గురించి ఒక మంచి అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రభా. అందుని బట్టి నీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి తండ్రి కష్టంలో ఇలాంటి ఇబ్బందులలో అవమానాలకు గురైన స్థితిలో మరి నిందలకు గురైన స్థితిలో బాధకరమైనటువంటి పరిస్థితులలో తన మనసు బాగలేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని గురించి కానీ ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. నీవు వారిని ఆదరించము, ఓదార్చము తండ్రి ప్రభా. వారికి చక్కని ఉపశమనం అనుగ్రహించము తండ్రి. నీ యొక్క వాక్యం చదువుకొని తండ్రి వారు ఉపశమనం పొందుకున్నట్లుగా సహాయం చేయండి. క్షమాపణ హృదయంతో మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మానసికంగా ప్రశాంతమైనటువంటి చిత్తముతో వారు నిద్రించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రభా. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ మరి హాస్పిటల్స్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారో అలాంటి వారిని అందరినీ దయ ఉంచి స్వస్థపరచున్నాయన మా ప్రభా తండ్రి. కృప మీ యొక్క కృప చేతనైనా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ప్రభా. మరి కుటుంబంలో ఎంతో సమస్య ఉంటుంది తండ్రి. వారిని చూసుకోవడానికి వారు ఎన్నో మరి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది తండ్రి. ఈ పరిస్థితులన్నింటిలో కూడా నేను మీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సహాయం చేయండి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు నర్సెస్ను మీరు దీవించండి. వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సర్జరీలో గుండా వెళ్ళినటువంటి వారిని
తండ్రి మీరు కాపాడి నాయన వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా. యాక్సిడెంట్లకు గురై బాగైతున్నటువంటి వాళ్ళు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి నాయన. మరి ప్రభా ఎంతో నిరుద్యోగంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్టు ప్రతి ఒక్కరిని నాయన మీరు లేవనెత్తండి. వారికి ఉన్నటువంటి కృంగుదల నుంచి వారికి బయటకు తీసుకురండి. నెగటివ్ ఫీలింగ్స్ రాకుండా కాపాడండి. ధైర్యం అనుగ్రహించండి ప్రభా. నీ యందు ధైర్యం తెచ్చుకొని వారు ముందుకు సాగడానికి సహాయం చేయండి. వారికి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి, మీరు చూపించండి ప్రభా. తండ్రి మంచి జ్ఞానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. అదేవిధంగా వివాహ సంబంధంల గురించి కూడా ఎంతోమంది నిరాశకు గురవుతుండగా ప్రభా మీరు తగిన సమయంలో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారని నమ్మి విశ్వాసంతో ఎదురు చూడడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేవా ప్రభా, సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని, సంతోషమును సమాధానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఎన్నో కుటుంబాలలోనైనా భయంకరమైన మనస్పర్ధలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి మా తండ్రి దేవా. వారిలో ఉన్నటువంటి ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని వారిలో అభివృద్ధి పరచండి తండ్రి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నిన్ను పునాదిగా కలిగి నీపైన వారు ఆధారపడి జీవించడానికి, నిన్ను సెంటర్గా పెట్టుకోవడానికి, వారి కుటుంబంలో నాయన మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్ లాగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. విడిపోయిన భార్య భర్తలు అంటే వారు కలుసుకొనిలాగానే సహాయం చేయండి నాయన ప్రభా. వృద్ధులను చిన్నారులను ఆశ్రయించండి. వారికి అందరికీ కావాల్సిన భద్రతను కాపుదలను అనుగ్రహించండి. ఎంతమంది వితంతువులు ప్రభా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు తండ్రి, ఎలాంటి ఆధారం లేకుండా నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి వారు మా తండ్రి దేవా. మరి ఎంతో వేదనకు గురవుతున్నటువంటి వారు, ఒంటరి తల్లులు మా ప్రభా, ఎంతోమంది నాయన భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు తండ్రి. అలాంటి వాళ్ళందరికీ కావాల్సిన ఆదరణను ఓదార్పును మీరు అనుగ్రహించి తండ్రి, సహాయం అనుగ్రహించి నాయన వారు ధైర్యంగా జీవించగలగడానికి సహాయం చేయమని ప్రభా. నీ యొక్క కృపను వారిపైన కుమ్మరించమని ప్రభా మిమ్మల్ని బ్రతిమాలు అడుగుతుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ శాంతి సమాధానంలో ప్రతి చోట అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ ఎవరెవరైతేనైనా చాలా కృంగుదలలో ఉన్నారో వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి తండ్రి. ప్రసవ సమయంలో ఉన్నటువంటి వాళ్ళను దీవించి వారికి క్షేమకరమైనటువంటి ప్రసవము, సుఖమైనటువంటి ప్రసవము తండ్రి ప్రభా. మరి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తీరని అప్పుల బాధలలో ఉన్నటువంటి వారిని కూడా నాయన మీరు లేవనెత్తండి ప్రభా తండ్రి. మరి నిద్ర పట్టని పరిస్థితి తండ్రి మా ప్రభా, సహాయం చేయండి. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి తండ్రి. మీరు దారి చూపండి మా తండ్రి దేవా. మరి ఇండ్లు అమ్ముడుపోయిన పరిస్థితిని కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి చదువుకుంటున్నటువంటి విద్యార్థులను దీవించండి. వారందరూ కూడా చక్కగా చదువుకొని ప్రభా తమ యొక్క జీవితాలలో ఉన్నత స్థాయికి వారు రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇంకా ఎంతమంది నైనా తమ వ్యక్తిగత సమస్యలను నీకు చెప్పుకుంటున్నారో ప్రభా, ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రభా, నీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి. మా కుటుంబాలన్నీ కూడా నాయన నీ కుటుంబాలుగా మంచి నిన్ను బయలుపరిచే విధంగా, నిన్ను మహిమపరిచే విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మాకు మంచి నిద్రనివ్వండి, మంచి రెస్ట్నివ్వండి ప్రభా. ఎలాంటి దురాత్మశక్తుల వల్ల భయం లేకుండా, ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా, విషపురు కాట్ల వల్ల భయం లేకుండా తండ్రి నీ యొక్క దేవదూతల కంచె కాపుదల మా ఇండ్ల చుట్టూ, మా పడకల చుట్టూ అనుగ్రహించండి తండ్రి ప్రభా. ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించిన ఆయన ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి. ఉదయ కాలంలోనైనా మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి, రేపటి దినాన మేము చేయవు ప్రతి పనిలో కూడా మీ యొక్క తోడును, మీ యొక్క సహాయంను మేము అడుగుతూ తండ్రి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.